సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. హోంవర్క్ చిన్నపిల్లల విషయానికి వస్తే స్టూడెంట్స్ ఎవరైనా సరే హోంవర్క్ చేయించే ప్రాసెస్లో చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. హోంవర్క్ ఇంపాక్ట్ పిల్లలకి ఏ విధంగా పడుతూ ఉంటుంది అంటారు? హోంవర్క్ అనేది వాళ్ళ స్టడీస్కి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అంటారు? అసలు చాలామంది స్టూడెంట్స్ అంటే పేరెంట్స్కి కూడా ఇది ఒక టాస్క్ అనమాట. అంటే పిల్లల దగ్గర హోంవర్క్ చేయించాలి, స్కూల్లో రాసిచ్చిన డైరీని చెక్ చేయాలి, ఈ టాస్క్ చేయించాలంటే పేరెంట్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాగని స్టూడెంట్స్ ఏమైనా హ్యాపీగా చేస్తారంటే కొంతమంది హ్యాపీగా చేస్తారు, కొంతమంది దాన్ని కూడా ఒక బర్డెన్గా ఫీల్ అవుతారు. చాలామంది విద్యార్థులకి అసలు హోంవర్క్ అంటే ఎలా ఉంటుందంటే, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండకుండా టీచర్స్ మాకు ఇది ఒక టాస్క్ ఇస్తున్నారు, దీన్ని చేయాలి అనుకుంటారు. కానీ అసలు హోంవర్క్ చేస్తే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు. ఇదే బెనిఫిట్స్ ఒకవేళ పిల్లలు చూడలేనట్లయితే పేరెంట్స్ చూసి ఈ బెనిఫిట్స్ని మీ పిల్లలకి చెప్పండి. నేను జస్ట్ టాప్ 5 బెనిఫిట్స్ చెప్తాను మేడం. ఆ 5 బెనిఫిట్స్ని మీరు ఫాలో అయినట్లయితే వాళ్ళకి అప్పుడు హోంవర్క్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ హోంవర్క్ ఎందుకు ఇస్తారంటే పిల్లలకి ప్రాక్టీస్ కోసం ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఏ చిల్డ్రన్ అయినా ఏ విద్యార్థి అయినా కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకోవాలంటే 4 ముఖ్యమైన స్కిల్స్ నేర్చుకోవాలి. అది LSRW అంటారు. అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మనకు మెజారిటీగా హోంవర్క్లు ఏమొస్తాయంటే రీడింగ్, రైటింగ్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. అయితే ఎందుకు ఇవే ఎక్కువ రొటీన్గా వస్తుంటాయంటే ఏదైనా స్కిల్ కానీ వెంటనే ఈరోజు నేర్చుకుని రేపు వెంటనే వాటిని అటెంప్ట్ చేయడం కానీ దాంట్లో సక్సెస్ అయిపోవడం అయితే జరగదు. ఏ స్కిల్ అయినా మినిమం దానికి ఒక టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే ప్రాసెస్లో రీడింగ్ అయినా రైటింగ్ అయినా ఈరోజు నేర్చుకుని రేపు రాసేటట్టుగా ఉండదు. కాబట్టి మీకు ఆ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్కి సంబంధించి మ్యాక్సిమం స్కూల్లో టాస్క్లు ఎందుకు ఇస్తారంటే అది వన్ డేలో వచ్చేది కాదు, రెగ్యులర్గా చేస్తుంటే దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది, దాంట్లో మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి మీకు హోంవర్క్ ఇస్తారు. కాబట్టి హోంవర్క్ పట్ల ఫస్ట్ రీడింగ్ ఇచ్చినా రైటింగ్ ఇచ్చినా మీ ప్రాక్టీస్ కోసం ఇస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఇప్పుడు స్కూల్లో ప్రతి ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి మేడం. 6 సబ్జెక్ట్ టీచర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఆయా సబ్జెక్టులో ఏదో ఒక టాస్క్ ఇస్తారు. ఇప్పుడు ఆ టాస్క్ ఇచ్చే ఉద్దేశంలో స్టూడెంట్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఈ టాస్క్లన్నీ నేను కంప్లీట్ చేసుకోవాలని. ఈ టాస్కులు కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఒకవేళ ఒకటే టాస్క్ ఆ డే మొత్తం అయిందనుకోండి, నెక్స్ట్ డే ఆ స్కూల్లో కొంత పనిష్మెంట్ ఉంటుంది. అంటే మిగతా టాస్క్ ఎందుకు చేయలేదు, వీళ్ళు కనీసం దానికి ఎందుకు చేయలేదో చెప్పాల్సి ఉంటుంది. లేదనుకుంటే వీళ్ళు ఎక్కడన్నా పొరపాటు చేసారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ తేడా తెలుస్తుంది. అంటే హోంవర్క్ వల్ల మీకు రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. అంటే నా బాధ్యత ఇది, స్కూల్లో ఇచ్చిన వర్క్ నా బాధ్యతగా నేను కంప్లీట్ చేయలేకపోయాను. సేమ్ ఇదే విషయంలో మీకు టైం మేనేజ్మెంట్ కూడా అలవాటవుతుంది. ఓకే, ఫస్ట్ డే కొంచెం నువ్వు ఫెయిల్యూర్ అయినావు అంటే ఒకటి టాస్క్ చేసినావు, మిగతా 5 సబ్జెక్టులు నువ్వు చేయలేదు. అలాంటప్పుడు నెక్స్ట్ డే ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఏ టాస్క్ చేయాలి, నెక్స్ట్ ఇంకే టాస్క్ చేయాలి, నెక్స్ట్ ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ కంప్లీట్ చేస్తే నేను నా హోంవర్క్ని 100% కంప్లీట్ చేసుకొని స్కూల్లో నాకు రిమార్క్ రాకుండా ఉంటుందో చూసుకుంటావు. అంటే హోంవర్క్ వల్ల నీకు రెస్పాన్సిబిలిటీ ఏందో నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే పేరెంట్స్కి టీచర్స్కి మధ్య గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది హోంవర్క్ వల్ల. ఎందుకంటే స్టూడెంట్స్కి అన్ని విషయాలు అర్థం కాదు. మదర్ డైరీలో ఉన్నటువంటి విషయాన్ని చదివి చెప్పడం, లేకుంటే స్టూడెంట్స్కి అర్థం కాని విషయం స్టూడెంట్ ఎవరిని అడుగుతారు ఇంట్లో? ఖచ్చితంగా పేరెంట్స్ని అడుగుతారు. సో ఆ సందర్భంలో మన పిల్లలు అంటే మన వాల్యుబుల్ టైంని వాళ్ళకి కేటాయిస్తే పిల్లల యొక్క బిహేవియర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదు మనం చెప్పిన మాటలు వాళ్ళు వినట్లేదన్నా, లేకుంటే ఇంకేదైనా మనం మార్చాలి అనుకున్నప్పుడు అది రైట్ టైం. ఎందుకంటే అక్కడ మనము ఏం చెప్తే దాన్ని వాళ్ళు వింటుంటారు. ఆ టైంలో నువ్వు మంచి వాక్యాలు చెప్పినా, లేదంటే మంచి బిహేవియర్, మంచి హ్యాబిట్స్ వాళ్ళకి నేర్పించినా వాళ్ళు ఆ స్పేస్ అనేది మీకు డెవలప్ అవుతుంది ఆ కమ్యూనికేషన్ మధ్య. కాబట్టి మీ లోపల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, మీరు కూడా మీ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది హోంవర్క్ వల్ల సాధ్యమవుతుంది. ఈవెన్ అది పేరెంట్స్కి వస్తుంది. అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్కి స్టూడెంట్ మధ్య బాండ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ పనైనా ఇప్పుడు మనం ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని 100% చేస్తే మనకు కూడా వాళ్ళు నచ్చుతారు. అంటే ఇన్ టైంలో చేస్తున్నారు కాబట్టి. సో నువ్వు ఇంట్లో టీచర్స్కి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది నీ మీద, అలాగే క్లాస్ రూమ్లో టీచర్స్కి, ఇంట్లో పేరెంట్స్కి నీ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు హోంవర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నావు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంకో రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి కొన్ని హోంవర్క్స్ ఎలా ఉంటాయంటే మనము వెంటనే ఆ బుక్స్ చూసి రాయడమో లేకుంటే అడిగి రాయడమో ఉండదు. కొన్నింటిని మనము రీసెర్చ్ చేసి రాయాలి. ప్రాజెక్ట్ వర్క్స్ అనుకోవచ్చు, అది కూడా మనకు హోంవర్క్ లాగానే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గురించి రాయండనో, లేకుంటే వివేకానంద గురించి రాయండనో,
లేదంటే ఆ వరి ఎలా పండుతుందో ఒకసారి కనుక్కొని రాయండనో ఇలాంటివి కొన్ని టాస్క్లు ఈ మధ్యకాలంలో చాలా ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎదుగుతాం అక్కడ మనం. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర వచ్చి అడుగుతారు, లేదు అంటే ఆ రంగంలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారు, అవును, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకు రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే ఏదైనా మనకు కావాల్సి వచ్చింది అన్నప్పుడు మనము వెతికే దారులు ఇన్ని ఉంటాయి. అంటే ఈవెన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం అక్కడే ఆగిపోకూడదు. ఇన్ని రీసోర్సెస్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం, అంటే ప్రాజెక్ట్ వర్క్లో తీసుకుంటున్నాం. సేమ్ అలాగే మనకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి సోర్సెస్ చాలా ఉంటాయి, మనం వెతకాలి. కాబట్టి దీంట్లో రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దీంతోపాటు వాళ్ళు ఆటోమేటిక్గా రీసెర్చ్ చేస్తున్నారంటే క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోంవర్క్ చేయడం వల్ల వీళ్ళకి పర్సనల్గా లెర్నింగ్ స్టైల్ అనేది ఒకటి అలవాటు అవుతుంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, సొంతంగా ఎలా రీసెర్చ్ చేయాలో నేర్చుకున్నారు, సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకున్నారు. ఇవన్నీ స్కిల్స్ ఒక స్టూడెంట్స్కి హోంవర్క్ ద్వారా వస్తున్నాయి. సో ఇవన్నింటి కలయికతోటి ఒక స్టూడెంట్కి నేను ఎలా చదివితే నేను బాగా గుర్తుపెట్టుకుంటాను, నేను ఎలా చదివితే ఇంకా నేను క్లారిటీ వస్తుంది, ఇంకా నాకు పర్ఫెక్షన్ వస్తుంది, ఇంకా నేను బెటర్ స్టూడెంట్గా అవుతాను, ఇంకా నేను ఎలా క్లాస్లో నెంబర్ 1గా నిలబడతాను అనే విషయాల పట్ల క్లారిటీ వస్తుంది. దేనివల్ల అంటే వాళ్ళకంటూ ఒక లెర్నింగ్ స్ట్రాటజీ వాళ్ళంతటా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సో ఎవరైతే సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు ఎంప్లాయర్స్ అవుతారు, ఎవరైతే ఏది చెప్తే అదే నేర్చుకుంటారో వాళ్ళు ఎంప్లాయీస్ అవుతారు. కాబట్టి హోంవర్క్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా హోంవర్క్ని నెగ్లెక్ట్ చేయకండి, పేరెంట్స్ని మరీ ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే హోంవర్క్ చేసేది మీ పేరెంట్స్ కోసం కాదు, మీకోసం అనే విషయాన్ని క్లారిటీ తెచ్చుకోండి. సో ఎవరైతే ఈ రీజన్స్ అగ్రి అవుతూ ఉంటుంటారో, అవును మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటుంటారు, యాంగ్జైటీ, ఫియర్, హ్యాండ్ రైటింగ్ మర్చిపోవడం, ఇటువంటివి ఏవైతే ఉంటుంటాయో వాటన్నిటికీ మనం క్లాసెస్ అని చెప్తున్నాం. దానికన్నా ముందు ఎవ్రీ సండే ఫ్రీ డెమో అని కూడా మీరు అనౌన్స్ చేశారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైం, ప్రతి పిల్లలకు కూడా ఈ పీరియడ్, ఈ క్లాసెస్ చాలా అవసరం కాబట్టి అడుగుతున్నాను. సో ఒకసారి దీని డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ నుంచి పోవచ్చు, బైక్ మీద పోవచ్చు, బస్ పోవచ్చు, ఇంకా బెటర్ వే ఫ్లైట్ ఎక్కి కూడా పోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్టడీస్లో మేము స్ట్రగుల్ అవుతున్నాము, ఈ స్ట్రగుల్ నుంచి మేము స్ట్రెస్ లేకుండా చదువుకోవచ్చు అనే విషయాలు చాలామంది పిల్లలకు తెలియదు. అంటే మనం ఒక లైఫ్లో సెట్ అయినా లేకుంటే మనం ఉన్నతంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని ఎప్పుడు అనిపించుకుంటామంటే చదువుతో పాటు ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు, ఆ చదువు ప్లస్ స్కిల్ యాడ్ అయినప్పుడు మనకు మన లైఫ్కి, మన లైఫ్ పర్పస్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి చాలామంది ఓన్లీ చదవడం మీదనే ఫోకస్ చేసి మిగతా స్కిల్స్ కూడా తీసుకుంటలేరు, మిగతా స్కిల్ నేర్చుకుంటలేరు. సో వీళ్ళందరి కోసం ఇలాంటి స్కిల్స్ ఉంటాయని తెలియదు ఫస్ట్. కాబట్టి మీ అందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రతి సండే కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. అసలు స్టడీస్ చదవాలంటే ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్స్ ద్వారా చదివితే మనకి ఈజీ గుర్తుంటుంది, చదవడం ఒక్కటైనా మళ్ళీ రివిజన్ కూడా ఎలాంటి మెథడ్ నుంచి చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలా కంప్లీట్గా ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ నేను ఒక ప్రతి స్టూడెంట్ కూడా అందించాలనేది నా లక్ష్యం. కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవ్వకుండా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్ట్రెస్ లేకుండా చదువుని ఒక ఆటలా సాగించి అద్భుతమైన రిజల్ట్ తీసుకోవాలనే ఉద్దేశం మీద నేను ప్రతి సండే కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను మేడం. సో ఆసక్తి కలిగిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సెపరేట్గా మనం జూమ్ లింక్ పంపించి క్లాసెస్ని అటెండ్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో, పిల్లలకి లైఫ్లో మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మెమరీ పవర్కి సంబంధించిన క్లాసెస్, టెక్నిక్స్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్న వాటిపైన వంశీ గారి క్లాసెస్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని, అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ టైంలో చాలామందికి అవసరం ఈ క్లాసెస్. దయచేసి ఎవరైనా ఉండి అటెండ్ చేయించాలనుకుంటే ప్రతి ఒక్కరు మీరు ఎంక్వైరీ చేయొచ్చు. వంశీ గారి క్లాసెస్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఒకసారి చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటే ఈ సండే కూడా క్లాస్ ఉండబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.